ఎమ్మెల్సీ కవిత వర్సెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. ఈ వివాదము మనకి గత 2 రోజుల నుండి అయితే చూస్తా ఉన్నాము. కవిత గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిందని కవిత గారి అనుచరులు ఎవరైతే ఉంటారో తీర్మార్ మల్లన్న సంబంధించిన ఆఫీస్ మీద దాడి చేశారు. కానీ ఇంత దాడి జరిగినా కానీ కల్వకుంట్ల కవితకి సొంత పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం ఇక్కడ ఒక విచిత్రంగా కనబడతా ఉంది. తన పార్టీ అని చెప్పుకొని కనీసం పార్టీ దృష్టి కాకుండా తన కూతురు పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పైన ఇంతవరకు కూడా కేసీఆర్ స్పందించకపోవడం కూడా ఒక అనుమానంగా కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత గారు అనేక అంశాల మీద మరి స్పందిస్తూ ఉన్నారు. ఇటు రిజర్వేషన్ల కోసం కావచ్చు, బీసీ రిజర్వేషన్ల కోసం, మహిళా రిజర్వేషన్ల కోసం, విద్యార్థులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ కోసం అనేక విషయాలపైన తను స్పందిస్తున్న నేపథ్యంలో కొంతమంది తనపైన అనుచిత వ్యాఖ్యలు చేయడము, తీర్మానం వలన అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా వివాదమైంది. ఈ వివాదంలో సొంత పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ఎక్కడ కూడా స్పందించట్లేదు. కాంగ్రెస్ స్పందించిన తీరు కనబడతా ఉంది. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే నిన్న స్పందించడం అయితే జరిగింది. కల్వకుంట్ల కవిత గారిపై తీర్మానం వలన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా కల్వకుంట్ల కవిత జాగృతి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో తీర్మానం వలన ఆఫీస్ పై దాడి చేయడాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నామని కూడా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నేతలు కూడా ఖండిస్తూ ఉన్న నేపథ్యం కనబడుతుంది. కానీ సొంత పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో కూడా మనకైతే అర్థం అవ్వట్లేదు. ఒక మధుసూదన్ చారి గారే ట్విట్టర్ వేదికగా స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. అటు కేటీఆర్ స్పందించలేదు, మరొక వైపు హరీష్ రావు స్పందించలేదు. ఇక కేసీఆర్ అయితే మరి తను ఎందుకు స్పందించలేదు, కన్న కూతురు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా తను ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం ఒక విచిత్రంగా కనబడతా ఉంది. సొంత గూటి నుండి కూడా మద్దతు రావడకపోవడాన్ని కవిత గారు కొంత డిఫెన్స్లో పడినట్టు కూడా కనబడతా ఉంది. తన పార్టీ అని చెప్పుకుంటూ బీఆర్ఎస్ కోసం తన పని తను చేసుకుంటూ బీఆర్ఎస్ కోసం కూడా తను ముందుగా ఉంటానని కూడా అనేక అంశాలు కూడా తను చెప్పిన పరిస్థితిలో కానీ బీఆర్ఎస్ నుండి మద్దతు రాకపోవడం తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యంగా గురవుతా ఉన్నారు. కేటీఆర్ మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి వేరే వ్యక్తులైన ప్రెస్ మీట్ పెట్టేసినే మాట్లాడుతూ ఉన్న తీరు కనబడుతుంది. హరీష్ రావు మీద ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కేసీఆర్ మీద అయితే అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రెస్ మీట్లు పెడతారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. కానీ కల్వకుంట్ల కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అనేక పార్టీలు ఖండిస్తూ ఉన్న నేపథ్యంలో సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదు, సొంత పార్టీ ఎందుకు ఇంతగానము కవితను దూరం చేస్తూ ఉంది. ఒకే పార్టీ కాకుండా మీడియా కూడా ఏదైతే బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, కవిత గురించి ఒక్క వార్త కూడా రాయకపోవడం కూడా కొంత విచిత్రంగా కనబడతా ఉంది. కనీసము జర్నలిజం అంటే ఏదైతే పత్రికలు ఉన్నాయో వాటిపైన కూడా అంటే జరిగినట్టుగా కనీసం ఖండిస్తూ ఉన్నాము, లేకుంటే దాడి జరిగింది, అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే అంశాలు కూడా ఎక్కడ ప్రస్తావన అనేది కూడా పేపర్లో కానీ అటు మీడియాలో కానీ బీఆర్ఎస్ సంబంధించిన వాటిలో రాకపోవడం కూడా కొంత విడ్డూరంగా కనబడతా ఉంది. ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితను కావాలనే దూరం పెట్టుకుందా, లేకుంటే వాళ్ళిద్దరి మధ్యలో వివాదం తారస్థాయికి ఉందా, లేకుంటే కవిత గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు వాళ్ళకి సమమేనా అనిపిస్తా ఉందా, లేకుంటే వీళ్ళు దాడి చేయడాన్ని కూడా ఖండియట్లేదని కూడా కనీసము దాడి జరిగినప్పుడైనా ఇక్కడ ఏదైతే లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ జరుగుతూ ఉందని కూడా స్పందించవచ్చు. బీఆర్ఎస్ ఏదైతే ప్రొటెక్షన్ జరగడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది. ఒక పార్టీ మీద దాడి అంటే ఒక ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు అక్కడ ఎటువంటి వాళ్ళకి రక్షణ కల్పించలేదు. అనేక అంశాలపైన కూడా బీఆర్ఎస్ మాట్లాడాల్సిన సందర్భం ఇది. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ మాట్లాడకపోవడం కొంత విడ్డూరంగా అయితే కనబడతా ఉంది. సొంత గూటి వాళ్ళు కూడా మరి కవిత గారికి అయితే సపోర్ట్ చేయని పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడబోవాలి కవిత గారి నిర్ణయం ఎటువైపు ఉండబోతా ఉందో. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లీడర్స్ ఏదైతే స్పందించడం వెనక తీర్మానం మల్లన్న కూడా మళ్ళా అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్లోకి రాబోతా ఉన్నారు అనే విషయం పైన తీర్మానం మల్లన్న వ్యాఖ్యలు చేస్తున్న తీరు కనబడతా ఉంది. ఈ మాటలతో ఒకవైపు కవిత గారు, మరొక వైపు కాంగ్రెస్ వర్గం కూడా కొంత ఒత్తిడికైతే గురవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడబోవాలి కవిత గారి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది.